సార్ అంటే మీ రాజకీయ విశ్లేషణతో ఒకటి అడుగుతా, ఇప్పుడు ఎన్టీఆర్ గారు పాలసీ ఉంటుంది కదా, మద్యపాన నిషేధం. బ్రదర్ ఆయనకు నచ్చిన పాలసీలు ఆయన పెట్టిండు, అదే మద్యపాన నచ్చినాయి, అది అయిపోయింది బ్రదర్, అదే అయిపోయింది. ఎన్టీ రామారావు గారి గురించి మనం మాట్లాడటానికి అర్హులమే కాదు. అసలు ఆయన ప్రస్తావన ఇక్కడ అనవసరం. ఇప్పుడు బాబుమోహన్ ఇంటర్వ్యూగా మీరు నన్ను పిలిచింది ఎన్టీ రామారావు గారు ఇది చెప్పడానికి, అంటే పుస్తకాలు చదువుకుని వచ్చాను కదా. వద్దు బ్రదర్, మనకు ఆయన వదిలేండి, ఆయనది కాదు, ఇది సమాజానికి అవసరమే, ఇది కాదు మీరు అడగబోయేది. నాకు సగం అర్థమైంది. ఏ బ్రాండ్ తాగుతారని అడిగా. నేను అసలు ఏ బ్రాండ్ అంటే ఏంటో నాకు తెలియదు. అయ్యా బ్రాండ్ ఏంటి? అదే సార్ బ్రాందియా? ఆల్కహాల్ ఏం చేస్తారు? బ్రాండ్ అన్నారేంటి మరి? ఆల్కహాల్ బ్రాండ్ ఏమన్నా తెలియదు నాకు. మీరు ఆల్కహాల్ తాగారు సార్? తాగాలనే ఉంది, మామూలుగా అడుగుతున్నాను సార్. ఎందుకు చెప్పాలి? సరే చెప్పద్దు, నేను మామూలుగా అడిగా. నేను మంచినీళ్ళు తాగినావా అని అడిగితే అది సంస్కారం. కానీ ఏ బ్రాండ్ మందు తాగుతావు అని అంటే అది సంస్కారం కాదు. ఇంటికి వస్తే చెప్పవచ్చునేమో, అయ్యా. కానీ కెమెరా ముందు పెట్టి ఏ బ్రాండ్ అని అంటే నేను ఎందుకు చెప్పాలి నా పర్సనల్ విషయాలు? ఎందుకంటే కాదు, దీంట్లో రెండు భావాలు ఉంటాయి బ్రదర్, మీరు తప్పుగా అనుకోకూడదు. అయ్యా చెప్పండి. మమ్మల్ని అనుకరించే వాళ్ళు కూడా ఉంటారు. నిండు మనసులు సినిమా వస్తే ఎన్టీ రామారావు గారు సిగరెట్ ఇట్లా పెట్టుకొని అని తాగేది చూసి ఎంతోమంది సిగరెట్లు తాగటం నేర్చుకున్నారు. అది మా పవర్. నాగార్జున గారి ఫస్ట్ సినిమా సైకిల్ చైన్, ఎంతోమంది సైకిల్ చైన్లు నడుములకు పెట్టుకొని అనుకరించారు. కనుక మేము చేసేది, మేము చెప్పేదో మా బాబుమోహన్ గారు ఇట్టట్లు మనం కూడా ఒకసారి అని వస్తుంది. కనుక పర్సనల్ విషయాలు మీలాంటి వాళ్ళు అడగకూడదు, వాళ్ళంటి వాళ్ళు చెప్పకూడదు. ఎవరు పర్సనల్ వాళ్ళు చాలా రెస్పాన్సిబుల్గా మాట్లాడారు సార్, నిజమే. ఎవరు? కానీ ఇప్పుడు మీరు మాట్లాడింది చాలా రెస్పాన్సిబుల్ పర్సన్ కాబట్టి మాట్లాడండి. ఎందుకంటే ఒక మాజీ మంత్రిగా, 3 సార్లు ఎమ్మెల్యేగా, 2 రాష్ట్రాలను పరిపాలించాను, క్యాబినెట్ మంత్రిగా, నేను రెస్పాన్సిబిలిటీతోనే మాట్లాడాలి, కాన్షియస్గానే మాట్లాడాలి. కాన్షియస్గానే మాట్లాడుతున్నాను. మంచి మంచి ఆన్సర్లు ఇచ్చారు, అందుకే. ఏం ఆన్సర్ ఇచ్చినా నాకు తెలియదు. మీరు అడిగిన దానికి నేను చెప్పిన